యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో మరి ఒక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. నిలకడ కలిగినటువంటి విశ్వాస యోధురాలు, హతసాక్షి అయినటువంటి సిసిలియా గురించి తెలుసుకుందాం. సిసిలియా క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైనటువంటి యువతి. తాను సంగీత విద్వాంసురాలు కూడా. అచంచలమైన విశ్వాసం, దేవుని పట్ల భక్తి మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తన జీవితం ఒక ఉదాహరణగా నిలబడింది. జీవితంలో ఎదురయ్యే పరీక్షల మధ్య కూడా దేవునితో మనకున్న సంబంధంలో అందం, బలం మరియు ఉద్దేశాన్ని కనుగొనేలా ఆమె కథ మనకు స్ఫూర్తినిస్తుంది. సిసిలియా 2వ లేదా 3వ శతాబ్దంలో రోమాలో నివసిస్తున్న క్రైస్తవ యువతి. ఆమె తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసింది. కన్యగా ఉండి ఆయనకు నమ్మకంగా సేవ చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేసింది. తన క్రైస్తవ విశ్వాస విషయంలో హింసను ఎదుర్కొన్నప్పటికీ సిసిలియా క్రీస్తు పట్ల తన నిబద్ధతలో స్థిరంగా ఉండి ప్రార్థనలో, ఆరాధనలో ఓదార్పు మరియు బలాన్ని కూడా పొందింది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23-24 వచనాల ప్రకారము, సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని వ్రాయబడి ఉంది. సిసిలియాకు దేవుడి పట్ల ఉన్న భక్తితో పాటు సంగీతం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేది. ఈ లోకంలో శక్తివంతమైనది ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని ఆరాధించడమే అని బలంగా నమ్మేది. సిసిలియా తన ప్రతిభను సంగీతంలో ప్రదర్శిస్తూ తన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా అద్భుతమైనటువంటి పాటలతో దేవుని మహిమపరుస్తూ వాటిని సులువుగా అధిగమించేది. తనకు కలిగి ఉన్న వాటిని పేదలకు పంచేది. ఈ కారణంగా 3వ శతాబ్ద కాలంలో ఆమె మొదట కాల్చివేయబడి శిరఛేదనం కూడా చేయబడింది. ఈ విషయాలు చరిత్రలో మనము గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, తన విశ్వాస విషయంలో హింసను ఎదుర్కొన్నప్పుడు సిసిలియా యొక్క స్థిరమైన విశ్వాసం పరీక్షల గుండా ప్రయాణించింది. హింస మరియు మరణ బెదిరింపులు ఉన్నప్పటికీ సిసిలియా తన విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించింది. తన చివరి శ్వాస వరకు క్రీస్తు పట్ల తన విధేయతను ధైర్యంగా ప్రకటించింది. సిసిలియా జీవితం మన విశ్వాసం ఎంత లోతుగా ఉందో పరిశీలించడానికి సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఆరాధన యొక్క శక్తి అది మనల్ని దేవునికి దగ్గరవడానికి, ఇతరులను ప్రేరేపించడానికి ఒక సాధనంగా ఉంటుందని గ్రహించగలిగినటువంటి మనస్సు కలిగి ఉందామా ప్రియ దేవుని బిడ్డలారా? సిసిలియా వలె కష్ట సమయాల్లో ఆయన మనకు ఆశ్రయం మరియు బలం అని తెలుసుకొని దేవునితో మన సంబంధంలో బలాన్ని, ధైర్యాన్ని పొందుదాం. మనం ఎదుర్కొనే సవాళ్లతో సంబంధం లేకుండా మన సామర్థ్యాలు, వరాలు మరియు ప్రతిభను ఆయనను మహిమపరచడానికి మరియు మన చుట్టూ ఉన్న వారికి క్రీస్తు మహిమను, ప్రేమను ప్రచురం చేసేటువంటి వారిగా ఆయన ప్రేమ పరిచయంలో మనం కూడా ఒక సాధనాలుగా సిద్ధపడదాం. అతి కృపా ప్రభు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.